వర్షిని అంటే ఫైనల్ గా శ్రీనివాస్ అయితే అరెస్ట్ చేస్తున్నారు. సో వర్షినితో మాట్లాడారా అండ్ ఈ అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తారు? అరెస్ట్ నేను హ్యాపీగా అంగీకరిస్తున్నానండి. మేము ఇరవై రోజులు పడిన బాధ పోలీస్ కమిషనర్ గారు, మీడియా మిత్రులు, సౌరద్ర స్వామి గారు, జోగినీలు అందరూ మా బాధ చూడలేకపోయారండి. నా పిల్లల్ని సేఫ్ గా తీసుకురావాలని అందరూ మాకు రక్షణగా నిలిచినందుకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. వర్షినితో ఏమైనా ఫోన్ లో మాట్లాడడం కానీ పోలీసులు మీ చేత మాట్లాడించడం కానీ ఏమైనా చేశారమ్మా ఈ గ్యాప్ లో? చేయలేదండి. ఫోన్ చేయలేదా? చేయలేదు. ఆమె రెండోసారి నా దగ్గరికి వస్తే తల్లిదండ్రుల బంధము అందరి బంధం తెంపేసేస్తాను, ఎవరితో మాట్లాడను, ఏకంగా నా సొంతం చేసుకుంటానని మమ్మల్ని బెదిరిస్తుందండి. అంటే మీతో అసలు మాట్లాడనివ్వదంటండి. ఎవరు? శ్రీనివాస్ అన్నాడు. శ్రీనివాస్ అన్నాడండి. శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు కదా, వాడికి ఇంకా ఉరిశిక్ష పడాలండి. నా కూతురే కాకుండా ఇంకా చాలా మంది రాజకీయ ఆమె చూస్తే నాకు మొఖం చాలా వేసిందండి. ఆ పిల్లని ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారండి. ఇలాంటి ఆడవాళ్ళు మోసపోకుండా ఈ సమాజానికి పట్టిన చీడ పురుగుని ఎన్కౌంటర్ చేసి చంపాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒకటమ్మా, స్టార్టింగ్ నుంచి కూడా తప్పు మీదే అంటున్నారు. ఎందుకంటే వాడిని ఎవరైనా మనిషిని చూస్తేనే భయంకరంగా ఉన్నాడు, దూరం నుంచి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలాంటి లెసన్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇలాంటి వాళ్ళని ఇంటికి తీసుకురావడం ముందు మీదే తప్పంటారు. మాతాంగి అని ఒక మాతాంగి వేషంలో వచ్చిందండి. నరరూపు రాక్షసుడు అని మేము అనుకోలేదండి. మాతాంగి అని మేము పూజ చేయడం జరిగిందండి. సనాతన ముసుగులో మమ్మల్ని మోసం చేసిన దొంగ అఘోరిని ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటాను. అంటే దొంగ అఘోరండి, అది మాతాంగి వేషంలో వచ్చాడండి. మేము పూజలు చేసి ఆడపిల్లలు ఏం చేసేద్దాం అనుకున్నాం కానీ దరిద్రుడు అంత పిచ్చుండేవాడు డైరెక్టర్ గా వాళ్ళ అమ్మాయిలు చెప్పి పెళ్లి చేసుకోవాలండి. ఇట్లా ఆడవాళ్ళు మోసం చేయటం ఏంటంటే ఆడపిల్లల్ని 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్లని ఇట్లా తీసుకెళ్లిపోయి తల్లిదండ్రుల సంబంధం లేకుండా చేసి ఎక్కడెక్కడో పెట్టి ఏమేమో చేపిస్తే మా బాధ ఎంతగా ఉండిద్దండి. మీరు చెప్పండి అండి. అది అయితే ఆ పిల్లని తీసుకెళ్ళడానికి మీకు 3 కోట్లు ఇచ్చారు, అందుకే మీ అంగీకారంతోనే తను తీసుకుపోయాడు అనేది అంటూ ఉన్నారు. మాకు ఎటువంటి రూపాయలు లేదు, ప్రూఫ్స్ ఉంటే చూపిమనండి. మేము ఎటువంటి రూపాయలు మేము ఎరగమండి. ఆమెకే మేము 48,000 అప్పు ఎదురు పెట్టామండి. మరి మీరు కాలేజ్ ఫీజు కట్టినప్పుడు ఎందుకని అడగలేదమ్మా? వర్షినికి నువ్వు ఎందుకు కడుతున్నావు? మేము కన్నాం కదా, మేము పోషించుకుంటాం కదా, మేము కట్టుకుంటామని మీరు ఎందుకు ఆ రోజు? నేను అడిగానండి. నాకు డాక్టర్ లక్ష రూపాయలు వచ్చినాయండి. నా ₹1,30,000 30,000 నాకు ఈ సంశయం కాదు, మేము కట్టుకుంటామంటే మీ ఇంట్లో కొన్నాక మీరు ఆతిథ్యం ఇచ్చారు, మీకు గిఫ్ట్ అందండి. సరే ప్రేమతో ఇస్తున్నాం మేము అనుకున్నాం అండి. ఈ 30,000 ముసుగులో నా పిల్లల్ని తీసుకెళ్లిపోయి నా పిల్లల్ని బలి చేసుకునేదని నేను అనుకోలేదండి. ఓకే, సో ఇన్ని రోజులు వాళ్ళు యూపీలో ఉన్నారని అయితే తెలుస్తోంది కదా. సో ఇన్ని రోజుల్లోని మీకు ఏమైనా సీక్రెట్ గా వర్షిని ఫోన్ చేయడం కానీ, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడం కానీ ఏది కూడా జరగలేదా? ఏమీ లేదు. అసలు తల్లిదండ్రులు ఊసే లేదండి. అమ్మాయికి కొత్త ఫోన్ కొనిచ్చాడు, అది తెలుసా మీకు? మాకు తెలియదండి. తీసుకుని ఐఫోన్ కొనిచ్చి లాగేసుకున్నాడు. ఫోన్ లేకుండా వచ్చింది పిల్ల, మళ్ళీ ఏమైనా కొనిచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అందరికి ఒక డౌట్, అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత దూరం ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఏ ధైర్యంతో వచ్చింది? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమీ లేదండి. వాడు నేను మంత్రశక్తి చంపేసేస్తాను, మీ ఫ్యామిలీ నాశనం చేస్తానని పిల్లలు భయపెట్టాడండి. ఆ విషయాలు చెప్పి నాతో ఏడవటం జరిగిందండి. అమ్మాయిని భయపెట్టాడు. కడుపులో మరుగు మంది ఇచ్చాడు, వశీకరణ చేశాడు, వశపరుచుకున్నాడు. దొంగ ఆగోరి ఇట్లా పిల్లకి డ్రగ్స్ కూడా ఇచ్చాడని మాకు అనుమానం అండి. డ్రగ్స్ ఇచ్చిన అన్ని మీ ఇంట్లో ఉన్నప్పుడే జరిగినాయా? బయటకు వచ్చిన తర్వాత జరిగాయండి. మా ఇంట్లో ఉన్నప్పుడు ఏమి లేదు, ఫుడ్ లో కలిపి ఇవ్వడం ఏమి లేదు. వేరు తినేవాళ్ళు, సపరేట్ తినేవాళ్ళు. పాపకు నా దగ్గర కూర్చుని తినేది. వాడు ఏం తినేవాడు? వాడు చికెన్ బిర్యానీ రప్పించుకున్నాడు. చికెన్ బిర్యానీ తినేవాడు. అప్పుడు కూడా మీకు అనుమానం రాలా? సనాతన ధర్మం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చికెన్ బిర్యానీ తినడం ఏంటని మీరు ఏం క్వశ్చన్ చేయలేదు? అంటే మేము బయటకు వచ్చినప్పుడు ఇట్లా తింటాము, ఇప్పుడే తినేది ససాలు అంటే మాకు కుదరదు అని చెప్పడం జరిగింది. అడిగామండి. ఇన్ని పసుపు తాళ్ళు ఉండయండి, పసుపు అమ్ములు. ఏంటి నీ బొంద, నువ్వు అసలు నువ్వు వెళ్ళిపో ముందలా, ఈ పసుపు తాళ్ళు ఏంటి ఏంటంటే అవి ఏమైనా ప్రేమ జంటలు వస్తారు, మాత ఆశీర్వదించమని వాళ్ళకి కడతాకనని అబద్ధాలు మాటలు చెప్పిందండి. సో మీరు అందరూ అంగీకారంతోనే పెళ్లి జరిగిందని మీ అమ్మాయి చాలా సార్లు చెప్పింది. దానికి చెప్పు తగ్గిద్దని చెప్పండి అండి. మా అమ్మాయికి అది భయపడతాను ఏడ్చింది. మరుగు మందు ప్రభావంలో వశీపరుచుకుని వశీకరణ చేసి నాకు సపోర్ట్ పలుకు, నా అంతటా నేను మేనేజర్, నేను వెళ్తానని కాగితం రాసి రమ్మని ఆడియో కాల్ దొరికిందండి మాకు. అట్లా చెప్పిన పిల్ల మళ్ళా ఇప్పుడు మా మాట చెప్పి మాకు చెప్తామంటే శ్రీనివాస్ గారికి చెప్పు తెగిద్దని చెప్పండి అండి. వాళ్ళ కుటుంబంతో ఏమైనా మాట్లాడారా? శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదండి. ఎవరితో మాట్లాడలే. ఈ విధంగా మీ అమ్మాయిని తీసుకుపోయారని కానీ ఏం అడగల క్వశ్చన్స్?
మాకు ఎటువంటి అసలు ఊరే మాకు తెలియదండి. ఓకే, సో నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారమ్మా? అమ్మాయి ఆల్రెడీ మీరు గుజరాత్ నుంచి తీసుకెళ్ళినా సరే మీ దగ్గర నుంచి పారిపోయింది, మరి ఇప్పుడు కూడా మీరు తీసుకెళ్తే పారిపోదని ఏమైనా నమ్మకం ఉందా? 15 రోజులు పోలీసులు కస్టడీలో పెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తామండి. అక్కడ నుంచి గొలుసులు వేస్తామండి పిల్లకి. గొలుసులు గొలుసులు వేసి మేము వైద్య సేవలు మేము